వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారంలో పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ ఇంతవరకు నెరవేర్చలేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతున్న అమరవీరులను ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కేసీఆర్ పాలనలో మంత్రులు సొంత నిర్ణయాలు తీసుకోలేరని, పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. కూడా నెరవేర్చలేదు. మరి ఏ హామీని నెరవేర్చని కేసీఆర్ గారు మీరు 99% నా హామీలను అమలు చేస్తున్నా అన్నాడంటే నేను ఒక పెద్ద మనిషిని అడిగిన, అవునయా అమలు చేసిండు అని. అదేంటంటే వాళ్ళ ఇంట్లో 4 ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిండు, అల్లుని మంత్రి చేసుకున్నాడు, కొడుకును మంత్రిని చేసుకున్నాడు. ఇక బిడ్డ ఒక్కతే మంత్రి అయితే అయిపోతుంది. 99% అయిపోయినాయి. ఆ బిడ్డ కూడా మంత్రి అయితే ఇక 100% హామీలు అమలు చేసినట్టయితాను పెద్ద మనిషి చెప్పిండు. అందుకేమన్నా అమరావతికి వచ్చి చంద్రబాబు నాయుడుతో చేయెత్తిండు, ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకున్నాడు బిడ్డను మంత్రిని చేసుకోవడానికి తప్ప చనిపోతున్న రైతులను ఆదుకోవడానికి కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఆయన పసుపు ఆకుపచ్చని తెలంగాణ తెస్తా, ఎన్కౌంటర్లు లేని తెలంగాణను తెస్తా, నక్సలైట్ల ఎజెండానే నేను అమలు చేస్తా అన్నాడు. నేను అడుగుతున్నా, ఏ నక్సలైట్ల ఎజెండాలో నీ ఇంట్లో 4 మంత్రులు కావాలని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉన్నదో నువ్వు చూపించమని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ఏ నక్సలైట్ల ఎజెండాలో యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను, శృతిని, సాగర్ను, మిగతా విద్యార్థులను బతికెళ్ళి, వివేకును బతికెళ్ళి పిట్టలాగా కాల్చమని చెప్పి ఏ నక్సలైట్ ఎజెండాలో ఉన్నదో నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా నేను అడుగుతున్నా ఈరోజు.